వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బి వేద. ఈరోజు వీడియోలో డాన్ మార్టెల్ గారు రాసిన బై బ్యాక్ యువర్ టైమ్ బుక్లో ఉన్న మంచి మంచి విషయాల గురించి డిస్కస్ చేద్దాం. మనం బిజినెస్ని మన లైఫ్ కోసం చేయాలి, కానీ బిజినెస్ కోసమే లైఫ్ని త్యాగం చేయకూడదు. ముందుగా మీకు ఒక చిన్న కథని చెప్తాను. రాహుల్, అజయ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు ఒకే రకమైన సాఫ్ట్వేర్ ఏజెన్సీలను ఒకే సమయంలో మొదలుపెట్టారు. ఇద్దరు బిజినెస్ బాగా పెరిగింది, క్లయింట్లు పెరిగారు, డబ్బు రావడం మొదలైంది. కానీ ఇక్కడే ఇద్దరి దారులు మారాయి. రాహుల్ చాలా కష్టపడే వ్యక్తి. బిజినెస్ పెరిగే కొద్దీ అతను ఇంకా ఎక్కువ పని చేయడం మొదలుపెట్టాడు. పొద్దున్నే లేచి ఈమెయిల్స్ చూడడం, క్లయింట్లతో మాట్లాడడం, కోడింగ్ చేయడం, ఆఖరికి ఆఫీస్ కరెంట్ బిల్లులు కూడా కట్టడం అతనే చేసేవాడు. అతను ఏమనుకునేవాడంటే, ఈ పని నేనే చేస్తే ఆ డబ్బులు మిగులుతాయి కదా, బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని ఆలోచించేవాడు. రాహుల్కి డబ్బు ఉంది, కానీ ఆ డబ్బును ఎంజాయ్ చేసే సమయం లేదు. రాత్రి 2 గంటల వరకు పని, విపరీతమైన ఒత్తిడి. అతని బిజినెస్ ఒక స్టేజ్ దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే రాహుల్ పని చేయకపోతే అక్కడ ఏదీ జరగదు. రాహుల్ తన బిజినెస్కి తనే ఒక ఖైదీ అయిపోయాడు. ఇక అజయ్ విషయానికి వస్తే, అజయ్కి ఒక విషయం అర్థమైంది. నా సమయం చాలా విలువైనది. అతను బై బ్యాక్ యువర్ టైమ్ సూత్రాన్ని పాటించాడు. అజయ్ తన పనులని డ్రిప్ మ్యాట్రిక్స్లో వేసుకున్నాడు. డ్రిప్ మ్యాట్రిక్స్ అంటే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అతనికి ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వడం అంటే ఇష్టం లేదు. వెంటనే ఒక అసిస్టెంట్ని నెలకు 15,000 రూపాయలకి పెట్టుకున్నాడు. రాహుల్ అది చూసి నవ్వాడు. అరే, ఆ చిన్న పనికి 15,000 రూపాయలు వేస్ట్ చేస్తావేంట్రా అన్నాడు. దానికి అజయ్, నేను 15,000 రూపాయలు ఇవ్వడం లేదు, నా రోజులో 3 గంటల సమయాన్ని తిరిగి కొనుక్కుంటున్నాను. ఆ మిగిలిన 3 గంటల్లో అజయ్ కొత్త క్లయింట్లను వెతకడంపై దృష్టి పెట్టాడు. 3 ఏళ్ల తర్వాత రాహుల్ ఇంకా రోజుకు 14 గంటలు పనిచేస్తున్నాడు. విసిగిపోయి ఉన్నాడు. అతని బిజినెస్ పెరగడం లేదు. ఎందుకంటే అతను చేసే పనులన్నీ అతన్ని అలసిపోయేలా చేస్తున్నాయి. అజయ్ రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే పనిచేస్తున్నాడు. అతని బిజినెస్ రాహుల్ కంటే 5 రెట్లు పెద్దదైంది. ఎందుకంటే అజయ్ తన సమయాన్ని కొనుక్కుంటూ కేవలం తనకి నచ్చిన మరియు ఎక్కువ డబ్బు తెచ్చే పనుల మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాడు. ఈ కథలో అజయ్ చేసిన పని బైబ్యాక్ ప్రిన్సిపల్. డబ్బు కంటే సమయం గొప్పది. మనం డబ్బు కోసం సమయాన్ని ఖర్చు పెడతాం, కానీ తెలివైన వాడు సమయం కోసం డబ్బుని ఖర్చు పెడతాడు. అజయ్ తన క్యాలెండర్ని ఆడిట్ చేశాడు. ఏ పనులు తను చేయకూడదో తెలుసుకున్నాడు. ఆ పనులను అసిస్టెంట్కి ఇచ్చాడు. ఆ ఖాళీ సమయాన్ని బిజినెస్ పెంచే పెద్ద ప్లాన్స్తో నింపాడు. మనం సాధారణంగా పనిని పూర్తి చేయడానికి మనుషులను నియమించుకుంటాం, కానీ అది తప్పు. మనం మన సమయాన్ని తిరిగి కొనుక్కోవడానికి మనుషులను నియమించుకోవాలి. మీరు సంపాదించే డబ్బు మీ స్వేచ్ఛను కొనడానికి ఉపయోగపడాలి, మిమ్మల్ని ఇంకా ఎక్కువ పనిలో ముంచడానికి కాదు. డాన్ మార్టెల్ గారు ఈ బైబ్యాక్ యువర్ టైమ్ బుక్లో ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ని ఇచ్చారు. మీరు చేసే ప్రతి పనిని ఈ 4 బాక్సుల్లో నింపాలి. నేను ఇందాక చెప్పిన స్టోరీలో డ్రిప్ మ్యాట్రిక్స్ అనే వర్డ్ యూజ్ చేశాను కదా, అసలు ఈ డ్రిప్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. DRIP, డ్రిప్. ఇందులో D అంటే డెలిగేషన్, R అంటే రీప్లేస్మెంట్, I అంటే ఇన్వెస్ట్మెంట్, P అంటే ప్రొడక్షన్. ఒక్కొక్క వర్డ్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, డెలిగేషన్. మీకు నచ్చని పనులు అలాగే
తక్కువ ఆదాయం ఇచ్చే పనులు. వీటిని వెంటనే ఇతరులకు అప్పచెప్పాలి. సెకండ్ పాయింట్, రీప్లేస్మెంట్. మీకు నచ్చని పనులు, అలాగే ఎక్కువ ఆదాయం ఇచ్చే పనులు. వీటిని చేయడానికి ఎక్స్పర్ట్స్ని నియమించాలి. థర్డ్ వన్, ఇన్వెస్ట్మెంట్. మీకు నచ్చే పనులు, అలాగే తక్కువ ఆదాయం ఇచ్చే పనులు. ఇవి మీ హాబీస్ లాంటివి. వీటిని తక్కువ సమయం కేటాయించి ఎంజాయ్ చేయాలి. ఫోర్త్ వన్, ప్రొడక్షన్. మీకు నచ్చే పనులు, అలాగే అత్యధిక ఆదాయం ఇచ్చే పనులు. ఇదే మీ జీనియస్ జోన్. మీరు ఇక్కడే 80% సమయం గడపాలి. మీరు ఒక పనిని ఇతరులకు అప్పగించాలా వద్దా అని ఎలా నిర్ణయించుకోవాలి? దానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. మీ సంవత్సరం ఆదాయాన్ని, లేదా మీ రోజు ఆదాయాన్ని, లేదా మీ గంటకు సంపాదించే ఆదాయాన్ని, దేన్నైనా సరే డివైడెడ్ బై 4 చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు గంటకి 1000 రూపాయలు సంపాదిస్తున్నారు అంటే 1000 డివైడెడ్ బై 4 చేస్తే మీకు 250 రూపీస్. దట్ ఈస్ ద బైబ్యాక్ రేట్. 250 రూపీస్ కంటే తక్కువ ఖర్చుతో ఎవరైనా ఆ పని చేయగలిగితే ఆ పనిని మీరు చేయకూడదు. వెంటనే ఆ సమయాన్ని మీరు కొనుక్కోవాలి. ఇలా మీరు ఏ పనిని చేయాలి, ఏ పనిని ఇతరులకు అప్పగించాలి అనేది క్లియర్గా ఈ ఫార్ములా నుండి కనుక్కోవచ్చు. మీరు మీ బిజినెస్ను బిల్డ్ చేయడం కోసం మీ జీవితాన్ని త్యాగం చేయనక్కర్లేదు. సమయాన్ని ఆదా చేయడం కాదు, సమయాన్ని కొనడం నేర్చుకోవడమే అసలైన విజయం. మీరు ఈ సూత్రాలను మీ రోజువారీ జీవితంలో పాటిస్తే పని ఒత్తిడి తగ్గి మీ ప్రొడక్టివిటీ అనేది 10 రెట్లు పెరుగుతుంది. ఈ కథ మీకు ఈ కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకునేలా చేసిందా? మీరు మీ బిజినెస్లో రాహుల్లా ఉండాలనుకుంటున్నారా, అజయ్లా ఉండాలనుకుంటున్నారా? చాయిస్ మీదే. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి బుక్ సమ్మరీస్ అండ్ మంచి కంటెంట్ కోసం మా ఎన్బి వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.